వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం దొండకాయ అలాగే కొబ్బరికాయ రెండు మిక్సింగ్ చేసి కూర ఎలా తయారు చేసుకోవాలో, ఎంతో రుచిగా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. ఈ కొబ్బరికాయ ఎంత వెయ్యి మనం దీంట్లో ఒక హాఫ్ చెక్క ఎంత వేస్తాము. అలాగే ముందుగా ఒక పావు కేజీ దొండకాయలు ఫ్రెష్వి తీసుకొని నీటిలో శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే కొబ్బరికాయని కూడా మనం శుభ్రంగా పగలగొట్టి మనం తొక్కలు లేకుండా చెక్క నుంచి బయటకి తీసి చేసుకోవాలి. అలాగే చూడండి, దొండకాయని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాం కదా, అలాగే దొండకాయని మనం కూరకి చిన్న చిన్న సైజు కట్ చేసుకోవాలి, మరీ పెద్దగా అయితే బాగోవు. చూడండి, అలాగే కొబ్బరికాయని కూడా మనం ఒలుచుకొని పక్కన ఒక 3 చెక్కలు పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ మిక్సీ జార్ వేసుకున్నప్పుడు చూడండి, మిక్సీ జార్లో మనం మెత్తగా అయ్యేంత వరకు వేసుకోవాలి. మెత్తగా తయారైన తర్వాత దీన్ని మనం అలాగే దొండకాయ ముక్కల్ని అలాగే కొబ్బరికాయ మనం మిక్సీ ఆడిన కొబ్బరికాయ దాన్ని కూడా ఒక కప్పులో తీసుకొని ఒక పక్కన పెట్టుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. అదేంటంటే చూడండి, ముందుగా కూరకు కావాల్సినవి ఒక 3 చిన్న సైజు ఉల్లిపాయలు, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజు టమాటో తీసుకున్నాం కదా. వీటినన్నిటిని ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు అలాగే టమాటాలని కూడా మనం కట్ చేసి పెట్టుకున్నాము. శుభ్రంగా చేసుకొని పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. అయితే మనం నెక్స్ట్ చేయాల్సిన కార్యక్రమం, ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద మనం ఒక పాత్ర పెట్టాం. కూర చేసుకునే పాత్ర పెట్టాం. ఈ కూర చేసుకునే పాత్ర కొద్దిగా వేడవ్వాలండి. వేడైన తర్వాత దాంట్లో ఉన్న చెమ్మ అంటే పోతే, ఒకవేళ మనం ముందు రోజు దీంట్లో ఏమైనా కూరలు అలాంటివి ఏమైనా చేసినా వాసన రాకుండా కొద్దిగా వేడి చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలి. మనం ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ అంతా వేసుకొని ఆయిల్ కూడా బాగా వేడవ్వాలి. అయిన తర్వాత మనం ముందుగా జీలకర్ర వేస్తాం కదా, జీరా, ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి కూరలో వేస్తాము. జీలకర్ర వేయండి. అది కూడా కొద్దిగా ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ ఫ్రై అయ్యేటప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు, ఇవన్నిటినీ కూడా దాంట్లో వేసేద్దాం. ఈ స్టీల్ పాత్రలో వేసేస్తే బాగా ఫ్రై చేయాలండి. ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అవుతే మన కర్రీ అంత బాగా ఉంటుంది. అలాగే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, ఉల్లిపాయలు మనం ఎలా ఉడకాలి, ఎలా వేగాలి, ఎంతవరకు వేగాలి అనేది మీకు నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు తెలియజేశాను. అలాగే ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, ఎంత బాగా ఫ్రై అవుతే మన కూర అంత బాగా రుచి ఉంటుంది. అందుకోసం మనం ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసేటప్పుడు మనం చూడండి, కొద్దిగా పసుపు, ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని మనం కలుపుకోవాలి. ఇలా టీ స్పూన్ పసుపు వేసుకోవడం వలన మనకి ఈ పసుపు తినడం వలన గొంతు సమస్యలు అలాగే లోపల మనం చెడు బ్యాక్టీరియా ఏదైనా ఉంటే కూడా వాటిని అన్నిటినీ కూడా తీసేస్తుంది ఈ పసుపు. చూడండి, పసుపు వేయడంతో మన కూరకి ఒక రకమైన కలర్ వచ్చేసింది. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగేటట్టుకు మనం ఒక 2 మినిట్స్ మనం లిడ్ పెట్టుకుంటాము, అంటే మూత పెట్టుకుంటాము. మూత పెట్టుకొని 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తాము ఎలా ఉడికిందో. చూడండి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగుతాయి. ఇవి ఎంత బాగా వేగితే మన కూర కూడా అంత బాగుంటుందని కదా, ఒక మంచి కలర్లో కూడా వచ్చినాయండి. అందులో పసుపు ఒకటి యాడ్ చేసామేమో మనం చూడటానికి చాలా అందంగా కనపడుతుంది. దీని తర్వాత మనం చూసుకోండి, చెక్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు ఎంత బాగా వేగాయి అనేది. అలా బాగా వేగిన తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన పని, దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఈ సాల్ట్ వేసిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. ఉల్లిపాయలు కూడా వేగాలంటే సాల్ట్ వేయచ్చు. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని అందులో వేయాలండి. కొబ్బరిని అయితే ఇప్పుడు ఏమీ యాడ్ చేయకూడదు, ఓన్లీ దొండకాయని మాత్రమే మనం ఫ్రై చేయాలి.
కొబ్బరి అనేది స్టార్టింగ్లో కాకుండా ఇంకా చివరిలో మన కూర దించేస్తాము ఒక 2-3 మినిట్స్లో అనేటప్పుడు కొబ్బరిని వేసేసుకొని దించేసుకోవడమే. ఈ కొబ్బరి వేయగానే కూరకి ఒక డిఫరెంట్ టేస్ట్ పెరిగిపోతుంది. అలాగే నా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరూ కూడా నా ఛానల్ని బాగా ఆదరిస్తున్నారు. అలాగే నాకు కూడా వీడియోస్ చేయాలని ఆసక్తి పెరిగి నేను వెంటనే వీడియోలు చేసి మీకు పెడుతున్నాను. చూడండి, ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఈ దొండకాయల్ని బాగా ఫ్రై చేయాలండి. ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగా ఉడుకుతాయి. చూడండి, మనం దొండకాయలు ఆల్మోస్ట్ బాగా ఉడికిపోతున్నట్టే లెక్క. మనం పసుపు ఒకటి వేసాం కదండి, అందుకే మనకి ఎల్లో కలర్ ఎక్కువగా కనిపిస్తుంది. అయినా సరే ఈ కూరలో మనం ముందు కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. అలాగే ఇప్పుడు కూడా కొద్దిగా కూరకు సరిపడగా ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పుని మొత్తం ముక్కలన్నింటికి కూడా పట్టేలాగా బాగా కలపాలి. అలా కలిపితే మనకి ముక్కలన్నింటికి పట్టి చాలా టేస్ట్ పెరుగుతుంది. ఈ దొండకాయ కూర చాలామంది పిల్లలు మారం చేస్తూ ఉంటారు తినమని చెప్పి. కానీ ఈ దొండకాయ కూర తినడం వల్ల మనకి పిల్లలకి జ్ఞానం కూడా పెరుగుతుందని పెద్దలు అంటారు. అలాగే మరో 2 నిమిషాలు మూత పెట్టుకొని మళ్ళీ తీసుకొని చూడండి. ఒక 2-3 మినిట్స్కి ఒకసారి అయినా సరే చూడండి, అడుగుని పట్టేయకుండా. అలాగే ఈ దొండకాయ తింటే మాకు పెద్దలు చెప్తారు లెక్కలు బాగా వచ్చేస్తాయని. అందుకని పిల్లలు అప్పట్లో దొండకాయ బాగా తినేవారు. అలాగే మా పిల్లోడికి కూడా మేము అలాగే నేర్పించాము. ఇప్పుడు మా పిల్లోడు కూడా దొండకాయ అంటే చాలా బాగా ఇష్టంగా తింటాడు. అలాగే చూడండి, కొద్దిగా కారాన్ని కూడా వేసేస్తున్నాం. కారం కూడా మంచి కలర్గా ఉండి మంచి టేస్ట్గా ఉంటుంది. మన ఇంట్లో ఆడించుకున్న కారం అండి, మనం తయారు చేసుకున్న కారం. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కూరలో వేసినప్పుడు స్మెల్ కూడా అలాగే వస్తుంది. వెల్లుల్లిపాయలు అవి దంచి మన కారం ఆడించిన తర్వాత వేస్తారు. ఆ వెల్లుల్లిపాయలు స్మెల్ వచ్చి కారం అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఎంతో డిఫరెంట్గా మన కూర తయారవుతుంది. ఇలాంటి కూరని చాలామంది మన ఇంట్లో చేసే ఉంటారు, కాదన్ను. కానీ మేము ఈరోజు చేసుకున్నాం కాబట్టి ఆ కూరను మీకు చూపించదలుచుకున్నాం. మరో 2 నిమిషాలు పెట్టుకుంటాం, మళ్ళీ చెక్ చేసుకుంటాం. అలా చెక్ చేసుకుంటూ ఉండాలి. చూసుకొని బాగా దగ్గరికి అయిన తర్వాత ఈ కూర అంతా కూడా చూడండి ఎంతో రుచికరమైన మనకి దొండకాయ తయారైపోయింది మనం అనుకుంటాం. దీంట్లో మనం వేయాల్సింది ఇంకేముంది, టమాటా ఉంది. అది ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి. టమాటా చూడండి ఎంతో ఫ్రెష్గా ఉంది, కలర్ఫుల్గా కూడా ఉంది. అసలు చూస్తుంటేనే కూర నోరు ఊరిపోయేలా అనిపిస్తుంది. ఈ టమాటాని కూడా బాగా ఫ్రై చేసి మగ్గనివ్వాలి. అలా మగ్గితే టమాటా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. కూర కూడా తినటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం టమాటా కూడా బాగా వేగనించాలని, బాగా ఉడకనివ్వాలి కాబట్టి దీనికి కూడా మనం ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుంటే చాలా బాగా కూర తయారవుతుంది. అందరూ కూడా ఇలాంటి కర్రీస్ అంటే వెజిటేరియన్ కర్రీస్ ఎక్కువగా తినండి, ఆరోగ్యంగా కూడా ఉండండి అని నా సూచన అండి. అలాగని నాన్ వెజ్ తినొద్దని కాదు, నాన్ వెజ్ కూడా తినండి, కొద్దిగా లిమిట్గా ఉండండి. అలాగే కూరల్లో ఉప్పు కూడా కొంచెం తక్కువ వేసుకోండి. ఎందుకంటే మనకి కూరల్లో ఉప్పు ఎక్కువ అవడం వలన చాలామందికి అనేక రకాలమైనటువంటి వ్యాధులు వస్తున్నాయని చెప్పి మన డాక్టర్లు ఈ మధ్యన చెప్తూ ఉంటారు ఉప్పు ఎక్కువ తినడం వలన. అలాగే స్వీట్ కూడా లిమిట్గానే తినండి. చూడండి, ఇంకా మనం కొద్దిగా వాటర్ కూడా వేసేసాం. ఈ వాటర్ కూడా ఎలా వేయాలో మీకు చెప్పాను. మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆ వాటర్లోనే ఉండేలాగా వాటర్ వేయాలి. చూడండి ఎంతో రుచికరంగా, ఎంతో కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి. ఈ స్టేజ్లోనే మనం ఒకసారి టేస్ట్ చూసేసుకొని ఈ కూర అంతా కూడా మనం టేస్ట్ చూసుకుంటే, మనం ఒకవేళ ఎక్కువైనా ఉప్పు తక్కువైనా ఇప్పుడే కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న కూరని చూడండి మనం ఎంతో టేస్ట్గా ఉంటుంది. చాలామంది పులుసు పెట్టుకుంటారు, దీంట్లో చింతపండు అలాంటిది కూడా పిండుకొని బాగా కొంచెం పులుసుగా తింటారు. మిడిల్ మన
మిడిల్గా వేసుకుంటారు, మరీ ఎక్కువ వేసుకోరు. మరీ ఎక్కువ పులుసు పోసేసుకుంటే బాగోదు. ఏదో కొద్దిగా పులుపు ఉండాలి కాబట్టి కూరలో ఆ పులుపు వేసుకుంటారు. చూడండి, మనం చివరిలో మన కొత్తిమీరని కూడా వేసేసాం. కొత్తిమీరని కూడా వేసేస్తే కూర దగ్గర అయిపోయినట్టే. మీ అందరికీ తెలుసు. చూడండి ఎంత దగ్గర అయిపోతుంది. మనం ఎంత నీరు పోసామో దానికంటే చాలా అడుగుకి వెళ్ళిపోతుంది. అలాగే 2-3 సార్లు మనం మూత తీసుకొని చూడండి, మన కూర అంతా అయిపోయింది అనుకుంటాం. ఒకవేళ కొబ్బరి లేకపోతే ఈ స్టేజ్లో దించేసుకొని మనం సర్వ్ చేసుకొని తినేయచ్చు. కానీ మనం ఇప్పుడు కొబ్బరిని మరి యాడ్ చేయాలి కాబట్టి ముందుగా తరిగి పెట్టుకున్న కొబ్బరిని ఒకసారి యాడ్ చేసాం. చూడండి, కొద్దిగా వాటర్ ఉండగానే వేసేసాం. చూడండి, అస్సలు వాటర్ లేకుండా కొబ్బరి అంతా ఎలా పీల్చేసుకుంటుందో, అసలు వాటర్ చుక్క అనేది ఏమి ఉంచదు. కొబ్బరి అంతా లాగేసుకొని మొత్తం కూర ఎలా తయారైపోయిందో చూడండి. ఎంతో కలర్ఫుల్గా మీకు ఇష్టమైన దొండకాయ కొబ్బరి కర్రీ ఎంతో బాగుంటుంది. చాలామంది అయితే దీన్ని ఇంకొక స్టైల్లో కూడా వాడతారు. ఇదే కొబ్బరి, ఇదే దొండకాయని. అది మనం నెక్స్ట్ వీడియోలో మనం చేద్దాం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కర్రీని మనం వేడివేడిగా చపాతీ చేసుకొని, అలాగే పూరీలనే ఏదైనా చేసుకొని, అలాగే వేడివేడి అన్నంలోకైనా, మజ్జిగ పెరుగు అన్నంలోకైనా కొద్దిగా నంచుకొని తింటే అదిరిపోతుంది కూర. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైనటువంటి ఈ కూరను తయారు చేసాం. చూడండి, ఆయిల్ మనం ఫార్ములా అది కూడా చివరిలో అంతా దగ్గరికి అయిన తర్వాత అలా మధ్యలో అన్నం పెడితే దాంట్లోకి ఆయిల్ వచ్చేయాలి. అలా వచ్చినప్పుడైతేనే మన కూర మనకి తయారైపోయినట్టు. ఆయిల్ రాలేకపోతే ఇంకా వాటర్ క్వాంటిటీ ఉన్నట్టు. మనం మరికొద్దిసేపు మూత పెట్టి వేడి చేయాలి. అలా చేస్తే మనకి ఎంతో రుచికరమైన దొండకాయ అలాగే కొబ్బరికాయ కర్రీ అంటే మనకి ఇంకా తయారైపోయినట్టే. ఒకసారి మనం ఒక ప్లేట్లో కూడా తీసేసుకొని పట్టుకొని వెళ్ళిపోయి మనం వెంటనే చలికాలం కాబట్టి కొద్ది వేడివేడిగా ఉండగానే సర్వ్ చేసుకొని తినేయచ్చు. అదే వింటర్లో అయితే కొద్దిగా మధ్యాహ్నం టైంలో మరికొద్ది సాయంత్రం టైం వరకు కూడా ఉంచుకొని తినచ్చు. కానీ ఈ వింటర్ టైంలో వేడివేడిగా ఉండగానే పొద్దున్న లేచి మన ఇంటి వంటలో వండుకొని ప్లేట్లో వేసుకొని తినచ్చు. చూడండి, ప్లేట్లో పంపించేసాం. ప్లేట్లో వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది ఈ కూర. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అదేనండి, మనం చూపిస్తున్నట్టే మనం కూరలో వేసేసుకుంటున్నాం. కూర అంతా కూడా ప్లేట్లో తీసేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా వేడివేడి పూరీలు కానీ, చపాతీలు కానీ, పుల్కాలు కానీ ఏదైనా తయారు చేసేసుకొని వెంటనే మనకు నచ్చినట్టు ఎంత కూర కావాలంటే అంత కూర పెట్టుకొని తినేయచ్చు. పిల్లలు అయితే కొబ్బరి కలిపిన వెంటనే అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా తినేస్తారు. నేను చెప్తున్నాను కదా, మీరు ఒకసారి ట్రై చేయండి. కొబ్బరికాయ అలాగే దొండకాయ ఈ సీజన్లో మనకి దొండకాయలు కూడా తక్కువగానే రేటుకి దొరుకుతాయి. అలాగే కొబ్బరికాయ గురించి కూడా మీకు తెలియదు ఏం లేదు. కొబ్బరి పెచ్చు వారానికి ఒక 2-3 సార్లనే తినాలి. దాని మేలు చాలా బాగుంటుంది కొబ్బరి వలన. కొబ్బరి తినడం అలవాటు చేసుకోండి. అలాగే బెల్లంలో కూడా కొబ్బరి కలుపుకొని చాలామంది తింటారు. ఈ కొబ్బరి దొండకాయ కాంబినేషన్లో కూర ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ మీరు ట్రై చేసినట్లయితే మీకు నచ్చినట్లనుకో మీ ఫ్రెండ్స్కైనా ఫ్యామిలీస్కైనా నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టచ్ చేశారనుకుంటే మీకు మా వీడియోస్ మీకు మీకే ముందుగా చేరుకుంటాయి మెసేజ్ రూపంలో. అందుకని మీరు ఆ బెల్ ఐకాన్ కూడా నొక్కొని ఉంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరి ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ఎస్పీఆర్టీ ఛానల్ వారు ముందుకు వస్తారు. ఆ వీడియో మీకు అదొక డిఫరెంట్ ఫీలింగ్ తీసుకొచ్చేలా చేస్తున్నాం. వేరే వీడియో అది మీకు ఇప్పుడు చెప్పకుండా ఆ వీడియో చేసిన తర్వాత మీకు చూపిద్దామని మేము అట్టే పెట్టుంచాం. దానికోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.